గైస్ నన్ను ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే టెలిగ్రామ్ ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ లో మనం మనీ అనేది లాస్ అయ్యాం కాబట్టి ఆ లాస్ అయిన మనీని మనం రికవరీ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేసి చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ టెలిగ్రామ్ ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ లో మన పర్సనల్ డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఫ్యూచర్ లో ఈ స్కామర్స్ మళ్ళీ మనల్ని స్కామ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అనేసి కూడా చాలా మెంబర్స్ అయితే రెండు క్వశ్చన్స్ ని ఫ్రీక్వెంట్ గా అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు. సో ఈ రెండింటికి మీకు ఆన్సర్ తెలియాలి అంటే మీరు వీడియోని పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఈ స్కామ్ పట్ల. సో కాబట్టి అస్సలు మీ టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ నేను టెలిగ్రామ్ లో జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చాలా రోజుల కిందే టెలిగ్రామ్ ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ అనేసి ఒక వీడియోని చేసేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లేదా ఎండ్ కార్డ్ లో కానీ ఐ కార్డ్ లో కానీ లింక్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా అయితే చూడండి గైస్. ఎందుకంటే ఈ స్కామర్స్ నన్నే స్కామ్ చేయడానికి ట్రై చేశారు. ఈ స్కామ్ అనేది నాకే జరిగింది కాబట్టి నేను ఆ స్కామ్ నుంచి ఏ విధంగా బయటపడ్డాను అండ్ స్కామర్స్ నన్ను ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, అసలు స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అనేది నేను స్టెప్ బై స్టెప్ విత్ ప్రూఫ్ తో మీకు స్క్రీన్ షాట్స్ తో సహా ఆ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు వీడియోని చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఈ రోజు స్కామర్స్ నన్ను స్కామ్ చేయడానికి ట్రై చేశారు, ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా అప్రోచ్ అయితే అవ్వచ్చు, అంటే మిమ్మల్ని కూడా స్కామ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కాబట్టి మీరు ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్ గా ఈ స్కామ్ గురించి ఐడియా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో స్కామర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయినా కానీ మీరు ఆ స్కామ్ నుంచి అయితే ఈజీగా బయటపడచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, లేదా మీకు మన ఛానల్లోకి వెళ్తే మీకు ఈ thumbnail తో వీడియో అయితే ఉంటుంది. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నేను ఆ వీడియోని చేసిన తర్వాత చాలా మెంబర్స్ ఆ వీడియో అనేది చూసేసి ఈ స్కామ్ గురించి ఐడియా వచ్చిన తర్వాత స్కామర్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు స్కామ్ నుంచి అయితే చాలా మెంబర్స్ అయితే బయటపడ్డారు. సో వాళ్ళకి సంబంధించి మీరు కమెంట్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ప్రూఫ్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నా వీడియో ద్వారా కొంతమంది అయినా స్కామ్ లో బలి కాకుండా అయితే ఉన్నారనేసి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. బట్ నేను వీడియో చేయకన్నా ముందే ఈ స్కామ్ అనేది చాలా వైరల్ అయిపోయింది గైస్. ఎలా అంటే చాలా మెంబర్స్ దగ్గర ఆల్రెడీ స్కామర్స్ స్కామ్ చేసేసారు, అంటే మనీ లూట్ చేసేసారు గైస్. అలా చాలా మెంబర్స్ ఈ స్కామ్ లో మనీ అనేది పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న వాళ్ళు కూడా మన కమెంట్స్ లో కమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఏమని కమెంట్ చేశారు అంటే, సో బ్రదర్ మీకు లాగానే మేము కూడా ఈ స్కామ్ లో ఇరుక్కున్నాము, చాలా అమౌంట్ అయితే లాస్ అయ్యాము, కొందరు వేలలో అయితే కొందరు లక్షల్లో లాస్ అయ్యారు గైస్. సో ఆ విధంగా ఉంటుంది ఈ స్కామ్ అనేది. సో వీళ్ళు ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సో బ్రదర్ మేము ఇంత సమ్ అమౌంట్ అయితే లాస్ అయ్యాము, సో ఈ లాస్ అయిన అమౌంట్ ని మనం ఏమైనా రికవర్ చేయడానికి అవకాశం ఉందా అనేసి చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే గైస్, మీరు ఈ స్కామ్ లో మీ మనీ అనేది లాస్ అయ్యారు కాబట్టి దీన్ని మీరు రికవరీ చేయాలి అన్నా, ఫ్యూచర్ లో ఇలాంటి స్కామ్స్ జరగకూడదు అనుకున్నా కానీ మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సైబర్ కంప్లైంట్ హెల్ప్ లైన్ నెంబర్ అనేసి మీరు సెర్చ్ చేయండి. మీకు అక్కడ ఈజీగా నెంబర్ వస్తుంది. మీరు దాన్ని టోల్ ఫ్రీ నెంబర్ గైస్, మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆ నెంబర్కి కాల్ చేసిన తర్వాత ఒకవేళ మీకు మీ యొక్క అమౌంట్ అనేది రికవరీ కావాలి అనుకున్నా, లేదా కంప్లైంట్ చేయాలి అనుకున్నా, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. సో ఎలాంటిదైనా కానీ మీరు సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ పోలీసులకు మీరు కంప్లైంట్ ఇస్తేనే మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వేరే ఏ ఇతర ఆప్షన్స్ చూసినా కానీ మళ్ళీ మిమ్మల్ని స్కామ్ చేయడానికి అవకాశం ఉంది, కానీ వేరే ఆప్షన్స్ని కూడా మీరు వాటిని అయితే ముట్టుకోకండి. ఓన్లీ మీరు సైబర్ కంప్లైంట్కి మాత్రమే చేయండి గైస్. వేరే దేనికి కూడా వెళ్ళినా కానీ మీ యొక్క అమౌంట్ రికవరీ కాకపోగా మీరు ఇంకింత అమౌంట్ అనేది లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే గైస్, మీ యొక్క లాస్ అయిన అమౌంట్ అనేది మీరు రికవరీ చేయాలి అన్న, ఫ్యూచర్ లో స్కామ్స్ అనేది మళ్ళీ మీకు జరగకూడదు అనుకున్నా కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే, సింపుల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి సైబర్ కంప్లైంట్ హెల్ప్ లైన్ నెంబర్ అనేసి మీరు సెర్చ్ చేయండి. మీకు అక్కడే వస్తుంది నెంబర్ అనేది. ఆ నెంబర్ కి మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు వాళ్ళని కాల్ చేసి అడిగితే వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీ యొక్క మనీ అనేది రికవరీ కావాలి అనుకున్నా మీరు సైబర్ పోలీసులకి మీరు కంప్లైంట్ ఇస్తే బై ఛాన్స్ ఏదైనా లక్ ఉంటే మీకు డెఫినెట్ గా మీ యొక్క అమౌంట్ అనేది రికవర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి స్కామ్స్ వేరే వాళ్ళకి జరగకుండా కూడా మీరు అంటే యూజ్ అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు వీలైతే మీరు సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అయితే ఒకే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు వేరే ఏ ఆప్షన్స్ చూసినా కానీ మ్యాక్సిమం మనకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో కాబట్టి ఓన్లీ మనకున్న ఆప్షన్ ఏంటి అంటే సైబర్ కంప్లైంట్ అనేది ఇవ్వడం. సో అలా చేస్తేనే మీ యొక్క మనీ రికవర్ అవ్వడం కావచ్చు, ఫ్యూచర్లో మిమ్మల్ని స్కామ్ చేయకుండా ఉండడానికి కావచ్చు, మళ్ళీ వేరే వాళ్ళను స్కామర్స్ స్కామ్ చేయకుండా ఉండడానికి కూడా మీరు డెఫినెట్గా యూజ్ అవుతారు. కాబట్టి వీలైతే ఆ ఒక్క ప్రయత్నం అయితే చేయండి. అండ్ కొందరు తక్కువ అమౌంట్ లాస్ అయిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సో బ్రదర్ మనకు ఇక్కడ 1000 రూపీస్తో మళ్ళీ
సైబర్ కంప్లైంట్కి అంటే నేను 1000 రూపీస్ అయితే లాస్ అయ్యాను. సో నేను మళ్ళీ సైబర్ కంప్లైంట్కి ఈ 1000 రూపీస్ గురించి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేను కాబట్టి సో ఇక్కడ మనం ఫ్యూచర్లో ఈ స్కామర్స్ దగ్గర మన పర్సనల్ డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మన బ్యాంక్ నుంచి మళ్ళీ ఈ స్కామర్స్ మన యొక్క మనీ అనేది స్కామ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అనేసి అయితే చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఛాన్సెస్ అనేవి లేకపోలేదు. బట్ మీరు అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు ఏమేమి డీటెయిల్స్ అంటే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ ఇస్తే మాత్రం కంప్లీట్గా సో స్కామ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇస్తే మాత్రం ఎలాంటి స్కామ్ చేయడానికి అవకాశం అయితే లేదు గైస్. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో భాగంగా పాన్ కార్డ్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ పూర్తి పాస్బుక్ ప్రింట్ మొత్తం కంప్లీట్గా వాళ్ళకి చేతిలో వెళ్తే మాత్రం డెఫినెట్గా మీ యొక్క స్కామ్ అంటే మళ్ళీ స్కామర్స్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీరు ఏ విధంగా మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేశారనేది మీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు కూడా వీలైతే సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా ఈ స్కామర్స్ మళ్ళీ ఫ్యూచర్లో మిమ్మల్ని స్కామ్ చేయకుండా ఉండడానికి అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు గైస్. సో ఇంతే గైస్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఒకవేళ మీకు ఈ స్కామ్ గురించి ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో అనేది డెఫినెట్గా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది గైస్. ఎందుకంటే స్కామర్స్ మీరు మీ యొక్క హార్డ్ ఎర్న్ మనీ అనేది ఈజీగా స్కామ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ స్కామ్ గురించి ఐడియా లేకపోతే ఖచ్చితంగా మీరు మనీ అనేది లాస్ అవుతారు కాబట్టి ఆ వీడియోని చూసి ఈ స్కామ్ నుంచి అయితే ఈజీగా అయితే బయటపడండి. ఎందుకంటే స్కామర్స్ సో తన మన అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్కామ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ స్కామ్ గురించి కొంత అలర్ట్గా ఉంటేనే బెటర్ అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్. సో ఇంతే గైస్ నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకున్నది. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.